సో హాయ్ హలో నమస్తే. ఇప్పుడే కల్కి ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తగ్గకుండా విజువల్స్, నాగశ్విన్ అనుకున్న కాన్సెప్ట్ ఏమనుకున్నాడో తెలీదు, బట్ విజువల్ వండర్ లాగా అనిపించింది. ప్రభాస్ గారు బాహుబలి తర్వాత అంటే అది కంప్లీట్గా ఒక పీరియాడిక్ డ్రామా, బట్ ఇది మనకి ఒక హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ తోటి. అండ్ బుజ్జి గురించి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. సో బుజ్జి విఎఫ్ఎక్స్ ఒకటి, అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే, దిశా పటాని. సో అందరు యాక్టర్స్ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. క్లైమాక్స్లో కమల్ హాసన్ గారి గెటప్ ఒక 2 minutes టైం పట్టింది కమల్ హాసన్ గారేనా అని గుర్తుపట్టడానికి. సో అండ్ విజువల్ వండర్లా ఉంది. ట్రైలర్ అంతా కూడా హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తీసిపోకుండా, గట్టిగా మాట్లాడితే హాలీవుడ్ వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్ అన్నట్టు ఉంది. ఆల్రెడీ ఆన్సర్ బాహుబలితో హాలీవుడ్కి ఏమాత్రం తగ్గము అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చేసాం. బట్ ఇది ఎలా ఉంటుందంటే హాలీవుడ్కి ఛాలెంజ్ విసిరినట్టు ఉంటుంది. గట్టిగా మాట్లాడుకుంటే హాలీవుడ్ వాళ్ళకి వెనక నుంచి గట్టిగా దింపేస్తాం ఈ సినిమాతోటి. హాలీవుడ్ రేంజ్కి తెలుగువాడు అయ్యుండి నాగశ్విన్ అండ్ ప్రభాస్ గారు, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏదన్నా కానీ, బట్ ఇందులో కొత్త యాంగిల్లో ప్రభాస్ని చూడబోతున్నామని తెలుస్తుంది. ఎందుకంటే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ గారిది కామెడీ ఉంది, అండ్ బ్రహ్మానందం గారితో సీన్స్ బాగుంటాయి అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. బ్రహ్మానందం గారు ఆయన కామెడీ టైమింగ్కి, ప్రభాస్ గారి టైమింగ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ ఇంకా చాలామంది ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నాని ఉన్నారు, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్. సో ఇలాగ చాలా లిస్టే ఉంది పెద్దది. ఇంత పెద్ద విజువల్ వండర్ లాగా ఇది మనకు అనిపిస్తుంది. విజువల్ యూనివర్స్ లాగా కనిపిస్తుంది. ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది ప్యాడింగ్ అండ్ మ్యూజిక్ మెయిన్గా మాట్లాడుకుంటే నార్మల్గా లేదు. బీజిఎం థియేటర్లో సీట్లు ఎదిరిపోయాయి చూస్తున్నంతసేపుని. సో ఖచ్చితంగా కల్కి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఫ్యాన్స్కి ఇది ఖచ్చితంగా ఐ ఫీస్ట్. ఇంత పెద్ద స్క్రీన్ పైన ట్రైలర్ చూస్తేనే అలా ఉంది, సినిమా చూస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. మామూలుగా కాదు. ఫస్ట్ రోజు ప్రభాస్ గారు ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. మామూలుగా కాదు. వాళ్ళందరికీ కూడా ఇంకొక సినిమా, ప్రభాస్ గారిది ఇంకో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పర్లా, ఆ సినిమా వచ్చే వరకు వాళ్ళు కల్కి సినిమా ఆ ఫేవర్లో ఉండిపోవచ్చు. కల్కి సినిమాని అలా తలుచుకుంటూ ఉండిపోవచ్చు. ఒకసారి కాదు, మినిమం దగ్గరగా ప్రతి ఒక్కళ్ళు 10-15 సార్లు చూడొచ్చు అనిపించేలాగా ఉంది. రిపీట్ ఆడియన్స్ ఖచ్చితంగా మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం థియేటర్కి రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు అనేది తెలుస్తుంది. సో ట్రైలర్ అయితే అదిరిపోయింది. సో ప్లీజ్ డు వాచ్.